హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఒక్కొక్క ఊరిలో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు అలా ఉంటారు. లేదా కొంతమంది ఇంకా ట్రాన్స్ఫర్ ఆపుకొని ఒక 6-7 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా ఒక ఊరిలో ఉండొచ్చేమో. టీచర్స్ అయితే ఎక్కువ సంవత్సరాలు ఉంటారు. అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అంతే. 3 సంవత్సరాలకి ఎక్కువగా అయితే ఉండరు. ఎందుకంటే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఏ ఊర్లో ఉన్నా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కాదు. నేను చిన్నప్పటి నుంచి చూసా కాబట్టి నాకు బాగా తెలుసు. అదనమాట. అలా చిన్నతనంలో ట్రాన్స్ఫర్లు అయినప్పుడు, చిన్నతనంలో అయినా పెద్దతనంలో ఎప్పుడైనా కానీ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఒక ఊరికి మనం వెళ్తాం అనుకోండి. వెళ్ళినప్పుడు ఆ ఊరిలో కొత్త పరిస్థితులు, కొత్త ఇల్లు, నాన్న కొత్త ఇల్లు తీసుకొని, అది డాబాయే కానీ, లేకపోతే పూరి గుడిసే కానీ, తాటాకిల్లే కానీ, పెంకుటిల్లే కానీ, రేకులిల్లే కానీ, నాన్న ఫస్ట్ ఇల్లు చూసేసి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే పరిస్థితి, కొత్త ఊరు, కొత్తగా స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. ఆ స్కూల్లో పిల్లలందరూ కొత్త, టీచర్లు కొత్త, ఫ్రెండ్స్ ఎవరో ఉండరు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు అప్పుడే పరిచయం గారు ఎవరు కూడా. అంతా కొత్త, స్థలం కొత్త. ఇంట్లో ఉన్న వాళ్ళం మనమే, ఎవరైతే ఇంట్లో ఉంటున్నామో వాళ్ళమే మాట్లాడుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళు పరిచయం కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అలాగా మనం ఒక ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి వచ్చేస్తున్నాము అంటే ఎంత బాధగా ఉంటుందో కదండి. నాకైతే నిజంగా ఏడ్చేసేవాళ్ళు. మా అమ్మ ఏడ్చేది, మా తమ్ముళ్ళు, నేను ఏడ్చేవాళ్ళం. వాళ్ళని పట్టుకొని చుట్టుపక్కల ఉండే ఆంటీ వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు బాగా బాధ అనిపించేది, ఏడ్చేవాళ్ళం అనమాట. ఎందుకు అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాము అంటే ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తున్నాము అంటే పాత స్నేహితులు, పాత ఇల్లు, పాత ఊరు, పాత వాతావరణము, అక్కడ పరిస్థితులు మనకు బాగా అలవాటు అవుతాయి. ఆ ఉన్న ఏరియా అంతా మనకి బాగా పరిచయంగా ఉంటుంది. అందరూ తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళే. ఏ కొట్టుకు వెళ్ళాలన్నా, షాప్ కాడికి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ట్యూషన్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా కూడా మనకు తెలిసిన ఊరు కాబట్టి చాలా, అంటే ఒక 2-3 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కాబట్టి అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. మనతోటి వాళ్ళందరూ. ఇప్పుడు కాదండి, చిన్నప్పుడు పరిస్థితులు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ అవుతారు? ఈ వయసులో కూడా ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్షిప్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకునేవాళ్ళు. చిన్నప్పుడు సంగతులు చెప్తున్నానండి నేను. మేమైతే తెగ ఏడ్చేసేవాళ్ళం అండి బాబు. మా అమ్మ అయితే చుట్టుపక్కల అందరినీ పట్టుకొని ఏంటో అత్తగారింటికి కొత్త కోడలు పంపిన కూతుర్ని అత్తగారింటికి పంపినట్టు సాగనంపేవాళ్ళు వాళ్ళందరూ. నేను అంత విచిత్రంగా చూసేదాన్ని. నాకు కూడా ఏడుపు వచ్చేది, నేను కూడా ఏడ్చేదాన్ని. అక్క వాళ్ళని పట్టుకుని, నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అక్క వాళ్ళు, నా తోటి పిల్లలు, ఒకరికొకరు వాళ్ళు నాకు గౌన్లు తెచ్చి ఇవ్వడము, నా గౌన్లేమో మా అమ్మ నా తోటి పిల్లలకి ఇవ్వడము, అలా మార్చుకునే వాళ్ళం అనమాట. ట్రాన్స్ఫర్ వచ్చేటప్పుడు అత్తమ్మ వాళ్ళు అమ్మ ఆ చుట్టుపక్కల వాళ్ళని అన్నయ్య వదిన, అన్నయ్య వదిన అంటారు కదా. వీళ్ళకి అందరూ అన్న వదిన అనుకుంటారు కదా. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ ట్రాన్స్ఫర్లో ఇల్లులు మారారంటే అన్నయ్య ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎవరు అలా పిలుచుకోవట్లేదు, నాకు తెలియదు. కానీ ఇదివరకు మాత్రం ట్రాన్స్ఫర్లు అయ్యి ఎక్కడికన్నా వెళ్ళామనుకో, అన్నయ్య వదిన, అన్నయ్య గారు వదిన గారు, అన్నయ్య గారు వదిన గారు. వాళ్ళ పిల్లలనేమో మేము అక్క, పెద్దోళ్ళు అయితే అక్క అన్న, మా తోటి పిల్లల్ని అయితే పేర్లు పెట్టి పిలుచుకునేవాళ్ళం. పెద్దోళ్ళు అయితే అక్క అన్న, వీళ్ళేమో పెద్దవాళ్ళేమో అన్నయ్య గారు వదిన గారు, అలా మాట్లాడుకునేవాళ్ళు, పిలుచుకునేవాళ్ళు. ఇంక చివరిదాకా ఇంకా అదే కంటిన్యూ అయిపోయేది అనమాట. అలాగే ఇప్పుడైతే పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. మరి ఇప్పుడైతే మరి లేటెస్ట్గా మరి ఏం పిలుచుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ రోజుల్లో మాత్రం అలా జరిగేది. కానీ ట్రాన్స్ఫర్లు అయ్యి వచ్చేటప్పుడు మాత్రం ఎంత బాధ, ఎంత ఏడుపో. ఆ మొక్కలను వదిలి, ఆ ఇల్లు వదిలి, రోజు బావి నీళ్ళు మోసుకునే వాళ్ళం సచ్చినట్టు తోడుకొని. ఆ గిలక బావి కాడ కొంచెం దూరంలో బావి ఉండేది. ఆ బావి కాడ గిలక తోడుకుని నేను తోడిపోస్తుంటే మా అమ్మ మోయడమో, లేకపోతే మా అమ్మ తోడుతుంటే నేను మోయడము. అంటే నేను పెద్ద పెద్ద బిందెలు, చిన్నపిల్లని కాబట్టి అంత పెద్దగా మోసేదాన్ని కాదు. నాకు చెప్పేవాళ్ళు కదా పని. మా అమ్మ ఒకతే మోసుకునేది పాపం. మా పెద్దమ్మ మోసేది. మా పెద్దమ్మ ఎక్కువ మా ఇంట్లో ఉండేది, మా అమ్మకి సహాయంగా ఉండేది. అలా ట్రాన్స్ఫర్లు అయ్యి వచ్చేటప్పుడు సామాన్లు సర్దుకోవడం, ఒక 2-3 రోజుల నుంచి సామాన్లు సర్దడము, మూటలు కట్టడము. ఆ రోజుల్లో బీరువాలు ఏమీ లేవు, గిజ్జులు ఏమీ లేవు. ఏమైనా తపాలాలు, డేక్షాలు, కళాయిలు, బిందెలు, స్టీల్ బిందెలు, ఇతర సామాన్లు. అప్పుడు స్టీల్ బిందెలు కూడా లేవు, ఇత్తడి బిందెలు అన్నీ.
ఇత్తడి బిందెలు, గంగాళాలు, ఇంకా అలాంటివి మొత్తం అన్నీ వంట సామాన్లు, మంచాలు. అప్పుడు డబుల్ కట్లు కూడా లేవు. మాకు అప్పుడు ఏమీ లేవన్నమాట. డబుల్ కట్లు లేవు. నవారు మంచాలు, అన్నీ నవారు మంచాలే. అవన్నీ ఇప్పేసి మా నాన్నగారు మంచాలు కట్టేసేవాళ్ళు అనమాట. మంచం కోళ్ళు, పట్టులు అవన్నీ కట్టేసేవాళ్ళు. నవారు ఇప్పేసి మా ఉండలు ఉండలుగా చుట్టేసేవాళ్ళు అనమాట. 2, 3 నవారు మంచాలు అలాగా. ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా అందరూ పట్టుకొని ఆడవడం. అన్నయ్య గారు, వదిన గారు, అన్నయ్య గారు, మా నాన్నని పట్టుకొని, మా తోటి స్టాఫ్, మా అమ్మని పట్టుకునేమో వాళ్ళ వదినలు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్, అక్క వాళ్ళు, అట్లా చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వాళ్ళము ఆ రోజుల్లో. అంత చాలా ఎవరు సొంత వాళ్ళని వదిలిపెట్టి వెళ్తున్నట్టు అనిపించేది అనమాట. అంత బాధగా అనిపించేది ట్రాన్స్ఫర్లో వెళ్ళేటప్పుడు అనమాట. ఎంత బాధ అనిపించేదో. కొత్త ఊరికి వెళ్ళిన తర్వాత, ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు కదా నాన్న. జాయిన్ చేసినప్పుడు ఇంకా అంతే, ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసుకోవడం, బెంచ్లో పక్కన కూర్చున్న అమ్మాయిలు కూడా పరిచయం ఆల్రెడీ కొద్దిగా 2, 3 రోజులు. అప్పుడు మీరు అనుకోవడం లేదు, చిన్నపిల్లలు కదా మీరు. చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు చిన్నపిల్లలే అంటారు ఆ రోజులు. ఇప్పుడైతే 4, 5 తరగతుల నుంచే మెచ్యూర్డ్ మైండ్ పెరిగిపోయి అతి తెలివితేటలు వచ్చేసి మెదడు ఎంతదల్లా ఎంత ఉబ్బిపోయింది అనమాట. తెలివితేటలు ఎక్కువైపోయి అంతా కంప్యూటర్ యుగం కదా, నాలెడ్జ్ పెరిగిపోయి మెదడులు ఇంత మెదళ్ళు అయిపోయి అతి తెలివికి అందుకే ఇంత అన్నీ ఒంటికి తెచ్చుకొని ఇంటికి చుట్టబెట్టి తీసుకొస్తున్నాడు తల్లిదండ్రుల ఎత్తి మీదకి పిల్లలు. ఆ రోజులు మాకేం తెలియదు. ఆ రోజుల్లో చిన్నపిల్ల 10th క్లాస్ వరకు కూడా చిన్నపిల్లలు అన్నట్టే. అలా అనమాట. అప్పుడు ఏమండి పక్కన పిల్లల్ని ఒసే గీసే కొంచెం పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ అయితేనే ఒసే అనుకునేవాళ్ళం అనమాట. అలాగా నాకెళ్ళి నా పక్కన కూర్చున్న అమ్మాయి కొత్తగా వచ్చి బెంచ్ మీద కూర్చుంటే మా నాన్న స్కూల్లో జాయిన్ చేస్తే ఆ పిల్ల అప్పుడు ఆఫ్లంగా జాకెట్లే కదా వేసుకునేది, లేకపోతే గౌన్లో ఆఫ్లంగా జాకెట్లు అంతే. ఆ పిల్ల నా పక్కన కూర్చున్న పిల్ల ఇలాగే నాకెళ్ళి ఇలా చూస్తూ ఉండేది, నోరావులించుకొని చూస్తూ ఉండేది. నేను కూడా ఆ పిల్లకెళ్ళి ఇలాగే నోరావులించుకొని నేను చెప్తూ ఉండేదాన్ని. తర్వాత చాలా నీ పేరేంటి అనేది. నా పేరు దేవకుమారి. నీ పేరేంటి? నా పేరు ఏదో తొలిసో సంధ్య ఏదో చెప్పేది. మొత్తానికైతే అట్లా పరిచయం అయ్యేది. ఆ తర్వాత నా దగ్గర పెన్సిల్ అవి ఏమైనా ఒక లేకపోతే ఇంకో పెన్సిల్ కావాలా తీసుకో, నోట్స్ కావాలా ఇదిగో తీసుకో రాసుకో, పెన్ను కావాలా ఇదిగో తీసుకో రాసుకో అని ఇచ్చేది. అలాగా పెన్సిలు, రబ్బరు, చాక్మరు ఇచ్చి ఒకరికొకరు ఫ్రెండ్షిప్ చేసుకొని అలాగలాగా పేర్లు కుమారి, తర్వాత పక్కన అమ్మాయి లలిత, సంధ్య, వల్లి, తర్వాత నిర్మల, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అలాగా పక్కన కూర్చున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఇంకంతే ఫ్రెండ్స్ అయిపోయారంటే అబ్బ రావే వసి అబ్బా అది కాదే మా అమ్మ కొడుతుంది, లేట్ అయిందంటే ఇంటికి వెళ్తే మా అమ్మ కొడుతుంది, మా అమ్మ తిడుతుంది, వెళ్ళిపోవాలి, లేదు చిన్నపిల్లలు ఆడుకొని పోదామే కాసేపు అట్లా మాట్లాడుకునే వాళ్ళం అనమాట. చిన్నపిల్లలు అంటే రాళ్ళు ఆట అండి, 5 రాళ్ళు. చిన్నపిల్లలు ఆడుకొని చాలాసేపు గవ్వలు, అష్టాచమ్మ, చిన్నపిల్లలు ఆడుకొని 4:30కి స్కూల్ అయిపోతే 5, 5:30కి వెళ్తే మా అమ్మ అయితే చీపు గడ తీసుకొని పిచ్చి కొట్టు కొట్టేది నన్ను అయితే. మళ్ళీ రెండో రోజు స్కూల్కి వచ్చాక ఏమేమి అమ్మ కొట్టిందని నిన్ను, ఏమేమి అమ్మ కొట్టిందని. మా నాన్న పాపం ఏమనేవాళ్ళు కాదు, మా నాన్న కొంచెం గద్దించేవాళ్ళంతే. కానీ ఇప్పుడు నన్ను కొట్టలేదు, ఇప్పుడు ఆడపిల్లని అని ఒకదాన్ని ఎవరు తండ్రులు అమ్మాయిల్ని కొట్టరు సాధారణంగా. అసలు అయితే అమ్మాయిలు అంటేనే నాన్నలకి ఇష్టం, ఆడపిల్లనంటే అమ్మలకి ఇష్టమేలే. ఏమో కొంచెం ఒక రవంత నాన్నలకి, అమ్మల కన్నా నాన్నలకి కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం, కొడుకులంటే అమ్మకి ఇష్టం. అందుకే అమ్మ తల మీద ఎంత పెద్ద రాయి, ఎంత పెద్ద బండ పెడతారు కొడుకులు పెద్దయ్యాక. కొడుకులు అని గోల పెడతారు కదా ఈ అమ్మలు. పెద్ద అయిన తర్వాత ఇంత నెత్తి మీద ధడేలు కూడా ఎత్తేస్తారు, ఎంత రాయి తీసుకొచ్చి కోడలు వచ్చిన తర్వాత. అలాగే ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రం ఎంత ఏడుపు వచ్చేదండి, బాగా చాలా బాధపడేవాళ్ళం, ఏడ్చేవాళ్ళము. మళ్ళీ ఆ వాతావరణం నుంచి కొత్త వాతావరణంలోకి మేము సెట్ అవ్వడానికి చాలా రోజులు పట్టేది. ఆ రోజులు ఫోన్లు లేవు వెళ్ళి పలకరించుకోవడానికి. ఎప్పుడైనా మా నాన్నకి సెలవు ఉన్న రోజు, పోలీసులకి సెలవు ఉండదు కదా, ఏదో ఒక రోజు మా అమ్మ గోల పెడితే ఖమ్మం నుంచి మాకు మదిరి నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయినప్పుడు సంగతి నేను చెప్తున్నాను. మా నాన్న ఖమ్మం నుంచి మదిరి ట్రైన్ అనమాట. ట్రైన్లో నన్ను మా తమ్ముళ్ళని తీసుకొని, మా అమ్మని తీసుకొని అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేవాడు అనమాట. ఎప్పుడైనా అట్లా ఒక 2, 3 నెలలు తిప్పేవాళ్ళు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళం. మా అమ్మ
ఏమండి వాళ్ళ ఇంటికి వెళ్దాము అది అని ఇక బెంగేసేసి వెళ్దామంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళకి పండగ మాకు పండగ ఇంకొక రోజు ఉండి ఒక్క నైట్ మాత్రం వాళ్ళ ఇంట్లో ఉండి తెల్లారి మళ్ళీ వచ్చాడు మళ్ళీ శోకాయనం మళ్ళీ ఏడుపులు పెడపప్పులు మళ్ళీ ఏడ్చుకున్నాం. అట్లా ఒక 2-3 నెలలు మాత్రం మా నాన్న తిప్పేవాళ్ళు పాత ఫ్రెండ్స్ని పాత ఇల్లు అవన్నీ కలుసుకోవడానికి చూసుకోవడానికి. తర్వాత నుంచి మళ్ళీ అక్కడ వాతావరణం అలవాటైపోయి మళ్ళీ అక్కడ సెటిల్ అయిపోయి మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ల వల్ల ఎంత గందరగోళంగా అసలు భలే ఆ రోజుల్లో ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు స్నేహాలు స్వచ్ఛమైన ప్రేమలు స్వచ్ఛమైన స్నేహాలండి ఆ రోజుల్లో. సొంత వాళ్ళు ఎక్కడో పేరెంట్స్ మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్నలు మా అమ్మ వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎక్కడో దూరంగా ఉన్నా మనమే ఎక్కడుంటామో చుట్టుపక్కల వాళ్ళే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగా ఎంతో ఆప్యాయంగా చాలా సొంత వాళ్ళలాగా ఒకరినొకరు ఆదరించుకోవడము ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడము కష్టం వస్తే ఒకరినొకరు ఆదుకోవడము ఒకరికి ఏదైనా అవసరమైతే ఒకరు హెల్ప్ చేసుకోవడము అలాంటివన్నీ ఉండేయండి ఆ రోజుల్లో. చాలా బంగారు రోజులండి బాబోయ్! తలుచుకుంటే మాత్రం కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకు తెలుసా? అలాంటి ప్రేమలు ఇప్పుడు లేవు, అలాంటి అభిమానాలు లేవు, అలాంటి ఆప్యాయతలు లేవు, అలాంటి మనుషులే లేరు. చాలామంది కూడా ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఈ మధ్య కూడా ఒక అత్తమ్మ చనిపోయింది. ఆ స్నేహాలు కొంతమంది కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటి వరకు కూడా మాకు టచ్లో ఉన్నాయి. మా అమ్మ మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు మేము కూడా కలుస్తూనే ఉంటాము. ఇప్పటికీ కూడా 2 కుటుంబాలు మాకు దగ్గరలోనే ఉన్నారు, మా ఊరికి దగ్గరలోనే. వాళ్ళు మేము కలుసుకుంటూనే ఉంటాము. చిన్నప్పుడు మేము 6వ తరగతి 5వ తరగతి చదువుకునేటప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ అనమాట. ఇప్పటికీ మేము అలాగే కంటిన్యూ అవుతున్నాము. ఆ ప్రేమలు ఇప్పుడు లేవండి, ఆ ఆప్యాయతలు లేవు, అనుబంధాలు లేవు. స్నేహం అంటారు, స్నేహం అంటారు. స్నేహం ముసుగులో మోసాలు చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటారు, ఎగ్గొడతారు. సరే కదా స్నేహితుడు ఫ్రెండ్సే కదా, నా ఫ్రెండే కదా, నా స్నేహితుడే కదా అని షూరిటీ ఇస్తేనేమో ఆ షూరిటీ వాళ్ళు ఎగ్గొట్టేస్తే వీళ్ళ జీతంలోంచి డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి భయంకరమైన మోసపు రోజుల్లో మనం ఉన్నామండి. కావాలని మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే అవసరాల నిమిత్తం పరిస్థితుల ప్రభావం వల్ల మోసం చేయాల్సి వచ్చి కొంతమంది చేస్తున్నారు. మోసమే చేయక్కర్లేదు. అప్పో తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే అదే 10,000 అంతే కదండి. మరి ఈ రోజులు ఎలా ఉన్నాయండి? చాలా దారుణంగా ఉన్నాయి కదా. ఒక్కళ్ళనైనా ప్రేమ అంతేందుకంటే ఒక్క తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదండి ఈ రోజుల్లో. మాకు తెలిసి మా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది మేము చూస్తున్నాము. తల్లిదండ్రులు ఒక్క తల్లి కడుపున పుట్టిన పిల్లలు అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకో సంవత్సరాలు తరబడి మాట్లాడుకోరు. అలా ఉన్నారండి. మరి ఇదేంటో అసలు ఈ సమాజం ఈ లోకం మరి ఎటుపోతుందో ఏంటో బాబోయ్! నిజంగా అసలైతే ఉండాలని అస్సలు అనిపించదండి. ఈ పరిస్థితులు అస్సలు బాగోలేవు. నాకు అసలు నచ్చలేదు నిజంగా. నా చిన్నప్పుడు రోజులు అందుకే గుర్తు చేసుకొని నేను ఇలాంటి వీడియోలు చేసి చాలామందికి ఎవరైనా బాధల్లో కష్టాల్లో కొన్ని టెన్షన్లలో అలా ఉంటారు కదా నాలాంటి వాళ్ళు. అలాంటప్పుడు కొద్దిగా ఈ వీడియోలు చూస్తేనన్నా వాళ్ళకి కొంచెం అంతా పాత రోజులు గుర్తొచ్చి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి ఆ రోజుల్లో నా ఒక్కదానికి కాదు చాలామందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి రోజులు గోల్డెన్ డేస్, బంగారు రోజులు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బున్నోళ్ళే కానీ మేము మధ్యతరగతి వాళ్ళం, ఉద్యోగాలు చేసుకొని బతికేవాళ్ళం. మేమే పెద్ద హై లెవెల్ వాళ్ళం కాదు, అలా అని లో క్లాస్ కాదు, మధ్యతరగతి వాళ్ళం. ఆ రోజుల్లో ప్రేమలు ఇప్పుడు లేవండి బాబు. ఏమీ అసలు నిజంగా పక్కవాడిని నమ్మడానికి లేదు, సొంత బిడ్డని నమ్మడానికి లేదు, సొంత కూతుర్ని నమ్మడానికి లేదు, సొంత అల్లుడిని నమ్మడానికి లేదు, సొంత కోడల్ని నమ్మడానికి లేదు, సొంత అన్నని సొంత తమ్ముడిని ఎవరిని నమ్మడానికి అసలు తల్లిని కొడుకుని తల్లి నమ్మే రోజులు కాదు ఇవి. చెత్త రోజులండి బాబు ఇవి. మీకు అనిపించట్లేదా చెత్త రోజులని? నాకు మాత్రం 100కి 1000% చెత్త రోజులనే అనిపిస్తుంది. మళ్ళీ మన రోజులైతే రావు. ఇంకా ఆ రోజుల్ని మనం తలుచుకుంటూ మనకున్న రోజుల్ని మనం గడిపేద్దాం. అంతేనంటారా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.